ఏంటమ్మా, ఎందుకిలా లాక్కొచ్చావు? ఏమైంది? అసలు నిన్నెవరు రమ్మన్నాడు? ఎందుకొచ్చావు? శ్రీకర్ అవనిలు వ్రతం చేసుకుంటుంటే నువ్వెలా ఊరుకున్నావే? పైగా అతిథిలా ఆ వ్రతం దగ్గర కూర్చున్నావు. నేను నిహారిక చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నావు. సరైన సమయంలో వచ్చి నువ్వు చెడగొట్టావు. ప్లానా? ఏంటది? అవనికి బ్యాడ్ నేమ్ రావాలని నిన్న పెద్ద పథకం రచించుకున్నావు. అదేంటంటే అది మా ప్లాను. నువ్వు రాకపోయి ఉంటే వాయినాల్ని అవని ఇచ్చుండేది. అప్పుడు అందరూ అవనిని చీకొట్టుండేవారు. నువ్వు నాతో బలవంతంగా ఇప్పించడం వలన ఆ చీత్కారాలన్నీ నాకు పడ్డాయి. నీ వల్ల టోటల్గా అప్సెట్ అయింది. ఇంత అనుకున్నారా? అయినా ఇక్కడ విషయాలు ఏవీ నేను నీతో చెప్పలేదు కదా. నువ్వెందుకొచ్చావు? ఎలా తెలుసుకొనొచ్చావు? నాకు రాత్రి నిహారిక ఫోన్ చేసింది. నిహారిక చేసిందా? అవును, తను చెయ్యదే. చేసింది. చేస్తే నాకు చెప్పుండేది కదా. తనే ఫోన్ చేసి అవని వ్రతం చేసుకుంటుందని చెప్పింది. నన్ను రమ్మంది. అమ్మా, నువ్వేమన్నా కలగన్నావా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తనే ప్లాన్ చేసి తనే ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తుంది? రుద్రాణి గారు, మీరసలు ఏమైందండి? నన్నెందుకు కొట్టారు? నా కూతురికి చెత్త సలహా ఇస్తే ఇచ్చావు, మళ్ళీ నాకు ఫోన్ చేసేందుకు పిలిపించావు. నేను మీకు ఫోన్ చేశానా? నేను మిమ్మల్ని రమ్మన్నానా? ఏ నిహారిక ఇలా చేసావు? నాకే వెన్నుపోటా? నువ్వు మరీ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ప్రపంచం తలక్రిందులైనా సరే శ్రీకర్తో నా కూతురు పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు తొక్కలు సలహాలేమివ్వద్దు. రుద్రాణి గారు, కూల్. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వేం చెప్పకు. అలేఖ్యా, ఈ నిహారికతో జాగ్రత్తగా ఉండు. నాకింత ద్రోహం చేస్తావా? ఎందుకు ఇలా చేసావు? ఏయ్, నా మీదొట్టు. నేను మీ అమ్మకి ఫోన్ చెయ్యలేదు. నా ప్లాన్ని నేనే చేతులారా ఎందుకు చెడగొట్టుకుంటాను? మరి ఎవరు చేసుంటారు? హాయ్ విలన్స్. రుద్రానికి ఫోన్ ఎవరు చేశారు అనేదేగా మీ అనుమానం? నేనొక చిన్న ఫ్లాష్ కట్ వేస్తాను, చూసుకోండి. హలో, ఎవరు మాట్లాడరేంటి? నేనండి. నేను అంటే పేర్లేదా? పేరెందుకు లేదండి, ఉందండి. అయితే చెప్పు. నిహారిక అండి. ఓ, నువ్వా అమ్మా? ఏంటి విషయం? ఈ సమయంలో ఫోన్ చేసావేంటి? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పమ్మా. అలేఖ్యకి శ్రీకర్కి 4 రోజుల్లో పెళ్ళుండగా అలేఖ్యకి అన్యాయం చేయడానికి ఆ అవ్వని ఏం చేస్తుందో తెలుసా అండి? ఏం చేస్తుంది? భర్తతో కలిసి రేపు సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకోబోతుంది. అవునా? అవునండి. ఈ ఇంట్లో అవని ఎలాంటి వ్రతం చేసినా అవనికి బాగా కలిసొస్తుందండి. తను ఎక్కువగా ఈ ఇంటి బంధాలతో బాగా ముడి వేసుకోవాలని నోములు నోచుకుంటూ ఉంటుంది. రేపు ఆ వ్రతం జరిగితే గనక మీ అలేఖ్యకి అన్యాయం జరిగిపోయినట్టే. అవని తాళికి అమ్మవారి ఆశీర్వాదం బాగా కలిగింది అంటే మీరా తర్వాత ఏమీ చేయలేరు. మీరు అలేఖ్యకి అమ్మగారే కాని సాక్షాత్తు ఆ అమ్మవారైతే కాదు కదా. ఆ అమ్మవారికున్న మహిమలు మీకు లేవు కదా.
ఆ, నేను చెప్పాల్సిందే చెప్పాను. తర్వాత మీ ఇష్టం రుద్రాణి గారు. ఈ నిహారిక మీ శ్రేయోభిలాషి కాబట్టి ఎంత ఆరాట పడుతుంది. ఈ విషయాలేవి అలేఖ్య నాతో చెప్పలేదే. ఆహా, అన్నీ చెప్పుకుంటుందో చెప్పండి. నేను అలేఖ్యతో మాట్లాడుతానుండు. ఆ వద్దండి, తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? మీరు రేపు వ్రతం దగ్గరికి సడన్ గా ఎంట్రీ ఇచ్చి వ్రతం చెడగొట్టండి. హ, అప్పుడు అవనికి వ్రత ఫలితం దక్కదు. దానికి చెడు జరగాలి, నాకు మంచి జరగాలి. అందుకోసం ఈ రుద్రాని ఏమైనా చేస్తుంది. రేపు ఖచ్చితంగా వస్తాను. నేను పెట్టాల్సిన లింకు నేను పెడతాను. నా కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ నిహారిక మీ శ్రేయోభిలాషి అని చెప్పింది కదండి. ఉంటాను. సరే అమ్మా. అర్థమైందా రాజా? వ్రతం చెడగొట్టుకుంటే నాకే నష్టం కదా అని మీకు అనిపించొచ్చు, కానీ నేనలా ఎందుకు చేశాను అంటే మీరు ఏదో చేయబోతున్నారని నాకు అర్థమైంది. అందుకే అది తిప్పి కొట్టాలని అలా చేశాను. ఈ వ్రతంలో కాకపోయినా మరోసారైనా అమ్మవారు నన్ను ఆశీర్వదిస్తుంది. నాకా బెంగలేదు. మీరు వేసిన వెదవ ఐడియా గురించి నేనందరి ముందు బయట పెట్టొచ్చు, కానీ ఎందుకలా చేయలేదో తెలుసా? మీరు చేసే పనులను అమ్మవారు క్షమించదు అని మీకు తెలియాలి కాబట్టి. నేను ధర్మానికి తల వంచే మనిషిని. అధర్మంగా మీరు నడుచుకుంటే అవని రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అందుకే చెప్పలేదు. ఇక నా బావతో జీవితం అంటారా? అది ఆల్రెడీ అమ్మవారు డిసైడ్ చేసే ఉంటుంది. నువ్వు నా బావ కోసం చాలా ఏళ్ళు ఎదురు చూసావు అని తెలిసినప్పుడు నీలో నాకు ఎంతో కొంత నిజాయితీ కనిపించింది. కానీ నువ్విక్కడికొచ్చిన తర్వాత నుంచి చాలా మారిపోయావు. నిహారికతో కలిసి చెడిపోయావు. కొంతమంది తాము కోరుకున్నది దక్కించుకోవడం కోసం నీలాగే ప్రవర్తిస్తారు. నీలాంటి వాళ్ళకి తెలియాల్సిన పద్ధతిలోనే బుద్ధి తెలియాలి. హా, నిహారిక కూడా నా బావని దక్కించుకోవడానికి నీలాగే వచ్చింది. పాపం ఓడిపోయింది. ఇప్పుడు మనిద్దరిలో విజయం ఎవరిదో చూద్దాం. నిహారిక సలహాలు తీసుకుంటున్నావు. నీ పరిస్థితి ఏంటో పాపం. నిహారిక, ఏయ్, నువ్వు అవని మాటలు పట్టించుకోకు. మీ అమ్మ అపార్థం చేసుకున్నట్టు నువ్వు అపార్థం చేసుకోకు. ఓరి నాయనో, ఈ ఇంట్లో అసలు ఏం జరగబోతోందో ఏంటో. అక్క, ఎందుకక్క అలా అన్నా? నేను అందరితో పోరాడి నువ్వు సౌభాగ్యంగా ఉండాలని ఈ వ్రతం పెట్టించాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎందుకక్క బాధపడతావు? మనం పద్ధతిగానే వ్రతం చేశాం కదా. మరి వాయినాలు ఇచ్చేటప్పుడు మంటలెందుకొచ్చాయి? అలేఖ్య చేత రుద్రాని వాయినాలు ఇప్పించినందుకు ఆ అమ్మవారికి ఆగ్రహం వచ్చుంటుంది. అందుకే అలా జరిగింది. నాకు అదే అనిపించిందమ్మా. అవని పోరాటంలో న్యాయం ఉంది. అందుకే నీతో పాటు నేను కూడా అవనికి తోడుగా నిలబడుతున్నాను. మన సపోర్ట్ అవనికి లేకపోయినా తను శ్రీకర్ని దక్కించుకుంటుందనే నమ్మకం నాకుంది. యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి సతీ సావిత్రి ఎంత పోరాడిందో అవని కూడా ఆ రాక్షసులతో అలాంటి పోరాటమే చేస్తుంది. అవని లేకుండా శ్రీకర్ ఉండలేడు, శ్రీకర్ లేకుండా అవని ఉండలేదు.
ఈ ఇద్దరూ లేకుండా మేమిద్దరూ ఉండలేము. వదినా, అమ్మా నాన్నలు అవనికి అండగా నిలబడ్డారు. తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ అక్కడ వాయినాలు అలా జరగటం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేవుడి ముందు ఏం జరిగినా అది దైవలీల అనుకోవాలి బావా. మంచి చెడులను అమ్మవారు చూసుకుంటుంది. అవని, నీకొక సైన్యంలా మేమంతా ఉన్నాం. నువ్వేం కంగారు పడకు. కానీ అక్కడ నా చెల్లెలు బయటికి పోవాలని కోరుకునే రాక్షస సైన్యం ఉంది కదా శ్రీకర్. ఆ రాక్షస సైన్యాన్ని సీతారాముల్ని కలిపిన వానర సైన్యంగా మార్చుకోవాలమ్మా. అవని మీద వాళ్ళు విసురుతున్న రాళ్లతో రామసేతు నిర్మించుకుందాం. సీతారాముల్లాంటి ఈ ఇద్దరూ విడిపోకుండా పూలబాట వేద్దాం. మీరేం కంగారు పడకండి. అవని ఎప్పటికీ నాకు దూరం అవ్వదన్న నమ్మకం నాకుంది. సరే, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. అత్తయ్య, ఈ పెళ్లి ఆగే వరకు అవనికి సపోర్టుగా ఉండత్తయ్యా. నిన్ను ఎప్పుడూ అత్తయ్య అని పిలవలేదు. ఈ విషయంలో పిలుస్తున్నాను. ఈ ఇంట్లో అవనికి శ్రీకర్ ఒక్కడే సపోర్టుగా ఉండేవాడు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. నాకు కొండంత ధైర్యం వచ్చిందిప్పుడు. ఈ చెయ్యి వదలకుండా నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని తెలుసు. ఆ నమ్మకంతోనే నేను బయలుదేరుతున్నాను. అంత మంచి జరుగుతుందవని. ఇక నేను వెళ్ళొస్తాను. అందాల హరివిల్లే నువ్వున్న అత్తిల్లే అయినా నీ స్థానం ఏంటే? ఆ దైవం మాటల్లో నీ పయనం సాగేన కడదాకా. మెట్టింటి తలపొకటి నీ నుదిటి రాతొకటి, ఈ నడుమ నీ గతి ఏంటి? నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత లేట్ అయిందేంటి? ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది. అండ్ డిన్నర్ కూడా అక్కడే చేసేసాను. నువ్వు భోంచేసావా? నువ్వు చేయకుండా నేను ఎప్పుడైనా చేశానా? సారీ, నువ్వు వెళ్ళి భోంచేసిరా. ముందు నువ్వు ఫ్రెష్ అవదు పద బావా. అది కాదవని, నువ్వు ఫస్ట్ వెళ్ళి పర్లేదు బావా, పద రా. రా బావా. అవని, ఏమైంది? ఏం లేదు బావా, నీరసంతో కళ్ళు తిరిగాయి. ఇందుకే భోంచేయమన్నాను. భోజనం చేయకూడదని చేయలేదు. ఎందుకు? వ్రతం చేస్తున్నాను కదా, అందుకే మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉంటాను అని అమ్మవారికి మొక్కుకున్నాను. అసలే ఈ మధ్య నువ్వు సరిగ్గా భోజనం చేయడం లేదు, ఆలోచనతో నిద్రపోవడం లేదు. ఈ ఉపవాసాలు ఎందుకు చేస్తున్నావు? పరిస్థితులకు తల వంచి మాటిచ్చాను గాని మనిద్దరం దూరం అయిపోతే నేను తట్టుకోలేను బావా. అందుకే మనం కలిసి ఉండేలా దీవించమని ఉపవాసం చేస్తాను అని మొక్కుకున్నాను.
ఇంక మనం కలిసి బతకడానికి ఎక్కువ సమయం లేదు. దూరం అయిపోయే సమయం దగ్గర పడుతుంది. అందుకే నా వల్ల కావడం లేదు. నువ్వే చూసుకో తల్లి అని అమ్మవారి మీద భారం వేశాను. అలేఖ్యను మారుస్తానన్నావు. తన మనసు మారుతుందని నమ్మావు. మన బంధం చూసి ఎలాంటి మనిషిలోనైనా పశ్చాత్తాపం కలుగుతుందని అనుకున్నావు. అలేఖ్యను ఏం మార్చగలిగావు? ఏం సాధించగలిగావు? అలాంటి వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించరవని. ఎవరేమైపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం బావుంటే చాలు అనుకునే స్వార్థపరులవని. నేను చెప్పినప్పుడు నువ్వు నా మాట వినుంటే ఈరోజు మనకిలాంటి పరిస్థితే వచ్చుండేది కాదు. అమ్మ ప్రాణం మనం ఎలాగోలా కాపాడుకునేవాళ్ళం. అమ్మవారిని తెచ్చుకోవడానికి మాట ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ రోజు నేను మాట ఇవ్వకపోతే ఈరోజు విగ్రహం మన ఇంట్లో ఉండేది కాదు కదా బావా. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకుందు పద. జాగ్రత్త. జాగ్రత్త అని కూర్చో. అవనిలాంటి కోడలు దొరకడం మన అదృష్టమండి. ఓర్పుంది, నేర్పుంది, మంచితనం ఉంది, త్యాగబుద్ధి ఉంది. ఓ ఆడపిల్లకు ఎలాంటి లక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. అలాంటి పిల్లలు ఏ ఇంట్లోనైనా సుఖపడతారు. మరి అవని మనింట్లో ఆ సుఖాలు ఎప్పుడు పలకరిస్తాయా అని ఎదురుచూపులతో గడుపుతోంది. మనం అవనికి సపోర్ట్గా ఉంటున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం వేదా. నా చెల్లెలు, నా బావ చనిపోయిన తర్వాత కూడా ఇద్దరు మేనకోడళ్ళు చాలా సంవత్సరాలు మనకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దగ్గర అయ్యారు. అయినా సరే వాళ్ళ కోసం మనం ఏం చెయ్యలేకపోతున్నాం. ఇచ్చిన మాట కోసం అవని వెనక్కు తగ్గడం లేదు. అమ్మవారిని అడ్డం పెట్టుకుని అలేఖ్య మనసు మార్చుకోవడం లేదు. ఇక దేవుడి దయవలనే అవనికి మంచి జరగాలి. వాయనాల్ని అలేఖ్య ఇవ్వడం వలన అందరం ఇబ్బంది పడ్డాం. అలేఖ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనింటికి కోడలిగా రాకూడదు. అవనికి అన్యాయం జరగకూడదు. పిచ్చి ప్రేమతో, అర్థం లేని పంతంతో శ్రీకర్ని వదలలేనంటుంది. భార్యాభర్తల బంధాన్ని విడదీయాలనే స్వార్థంతో తిష్టవేసుకుని కూర్చుంది. మనిషికి మరీ అంత స్వార్థం ఉండకూడదు వేదా. క్రమశిక్షణ తప్పరాదు అని ప్రతి పాఠశాలలో, పువ్వులు కోయరాదు అని ప్రతి తోటలో, నియమాలు తప్పరాదు అని ప్రతి ఆటలో రాసుంటుంది. స్వార్థంతో ఏ బంధాలను బలి చేయరాదు అని మానవ సంబంధాలలో రాసుంటే బావుండేది. అప్పుడైనా అలేఖ్యలాంటి వాళ్లకు బుద్ధొచ్చుండేది. నీతివాక్యాలు అలేఖ్యలాంటి వాళ్ల మనసులను మార్చలేవు వేదా. అలేఖ్యకు నిహారిక అండగా నిలబడుతోంది. నిహారికకు ముందు బుద్ధి చెప్పాలి. ఎలాంటి పరిస్థితులొచ్చినా అవని శ్రీకర్లు విడిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసం చేస్తూ ఏం తినకుండా అలా నీరసంగా పడుకుంది. తన బాధను పైకి కనబడకుండా అందరిలో అలా తిరిగేస్తోంది గాని లోపల ఎంతో మదన పడుతోంది. అవనికి మంచి రోజులు రావాలి. అలా రావడానికి మన వంతు కృషి మనం చెయ్యాలి. మన నుంచి ఏమీ ఆశించని అవనికి మనమిచ్చే విలువైన బహుమతి శ్రీకరే అవుతాడు. రగులుతోంది మొగలి పద.
పగలు మారి కన్నయ్యదా బుస్స బుస్స నాదస్వరం ఊదేస్తా నాలో నిన్ను కలిపేస్తా వాటేస్తానే కాటేస్తానే